ఓకే, ప్రజాన్యూస్కి స్వాగతం. ఈరోజు అయితే మనము అల్లూరి జిల్లా ముంచంపుట్టు వారపు సంతలో ఉన్నాము. రాష్ట్రంలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో ముంచంపుట్టు వారపు సంతలో ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే కొంతమంది ప్రజానీకం ఉన్నారు. వాళ్ళని మనం సార్వత్రిక ఎన్నికలలో వారైతే మరి అరకు నియోజకవర్గంలో ఎవరికి పట్టం కట్టబోతున్నారన్న విషయాన్ని దాని మీద ఒకసారి వాళ్ళకి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అడిగి చేసుకుంటాం. అన్న, ఇప్పుడు మనకు రాబోయే ఎలక్షన్ వస్తుంది కదా, మరి మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? আমি কই না পারো সেটা কোনটা খাইটা প্লট আমাকে জানা ডিটেলস আমি বাইলে বলবো বলে জানা পড়তা জানা పడేది ఎవరొకరు ఉంటారు కదా, అంటే ఎవరు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీ ఉద్దేశం? అలా కానీ ఏం చెప్తాం మేము, ఏం చెప్పాలండి. చెప్పండి. అంటే ఏ పార్టీ అరకులో మనకి ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యే అవుతే బాగుంటుందని మీ ఉద్దేశం? అదే అడుగుతున్నాం. ఏం చెప్తా అండి, మాకు ఏం తెలుసు కానీ ఏంటి తెలుసు మాకు చూడడమే లేదు ఎవరు. అన్న మీరు చెప్పండి. అన్న, ఇప్పుడు అరకులో మనకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది, ఎవరు ఎమ్మెల్యే అవుతే బాగుంటుంది, ఏ పార్టీ రావాలని మీరు కోరుకుంటున్నారు? అయ్యా ఏమిటంటే కొద్దిగా ఇది ఏమిటంటే మా అరకులోన సిపిఎంకి ఏదో మనిషి ఆలోచన ఉన్నది. మీరు సిపిఎం అనుకుంటున్నారా? ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందని కొంతమంది అంటున్నారు కదా, మీరు సిపిఎం అంటున్నారా? మా ఉద్దేశం మీద అది అంటున్నాము. మీ ఓటు అయితే సిపిఎంకి వేస్తారు. ఏంటంటే ఏం నాయకుడు ఇక్కడ పట్టించలేదు దానికోసం అనేసి. ఇక్కడ కొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనకు ఇప్పుడు ఒక 20 రోజుల్లో ఎలక్షన్లు వస్తుంది కదా, మళ్ళీ మన రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి. ఒపీనియన్ అంటే ఎవరు వచ్చినా మాకేం చేసేది లేదు అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మరి ఏం చేయలేదమ్మా? చేశారు, కాస్త చేశారు, పర్వాలేదు. అయితే ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఇంకా డిసైడ్ అవ్వలేదండి. అమ్మ మీరు చెప్పండి, ఎవరు మన రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? మీ ఓటు ఎవరు వేస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలనుకుంటున్నాను. జగన్కి ఓటు కావాలనుకుంటున్నాను. మీకు ఏమైనా ఇచ్చారా? పథకాలు ఏమైనా అందే? అంది. ఏమేమి వచ్చాయి? మోడీ ఇచ్చారు. అయితే మీ ఓటు అయితే జగన్మోహన్ రెడ్డికి వేస్తాం. అరకు నియోజకవర్గ అభ్యర్థి ఎవరు తెలుసా మీకు? ఎవరమ్మా ఎవరు? చెలింగం గారు తెలుసా? తెలుసు. రాష్ట్రంలో అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? అవును. ఇక్కడైతే మరి కొంతమంది బట్టల దుకాణంలో మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఇప్పుడు ఒక 20 రోజుల్లో ఎలక్షన్లు వస్తుంది కదా, మీరు ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి వేస్తారు? జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నామని. ఓకే. జగన్ మీకు ఏటి ఇచ్చేది? అన్ని పథకాలు ఇస్తున్నది. మరి ఏటి పథకాలు చెప్పాము? అమ్మాఒడి కానీ, వైఎస్ఆర్ సేవత కానీ, ఏంటి ఈ రైతు వారేస్తా కానీ అన్ని పథకాలు ఇస్తుంది మనకు. మీ ఓటు అయితే ఎవరికి వేస్తారు? జగన్ గారికి ఇస్తాం. అమ్మ మీరు చెప్పండి, మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను కూడా జగన్కి ఇస్తాను. మీకేమైనా పథకాలు ఇచ్చారా? రైతు భరోసా, అమ్మాఒడి ఇస్తున్నాను. పెన్షన్ ఇస్తున్నారా? అయితే మీ ఓటు ఎవరికి? జగన్కి. జగన్ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా? జగనే కావాలి ముఖ్యమంత్రి. ఇప్పుడు మనం వారపు సంతలో క్రౌడ్ లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ కూడా ప్రజానికం ఉన్నారు, ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళైతే ఏ పార్టీకి అయితే ఇప్పుడు అరకులు పట్టం కట్టబోతున్నారో మనం ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరకులో మనకి ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది కదా, మరి మీరైతే ఏ పార్టీకి రావాలనుకుంటున్నారు? జగన్ అది మరి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు రాష్ట్రంలో? మన అరకులో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు? మన అరకులో అంటే సార్, మనకి అరకు నియోజకవర్గం అంటే మనకి ముచ్చంపుట్టు మండలం అంటే 23 పంచాయతీలు సార్. మాకు జగన్కే రావాలనేసి అనుకుంటున్నాము సార్. అదే ఎందుకు జగనే రావాలని ఎందుకు కోరుకుంటున్నారు? 2019లో సార్ గెలిచింది, ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పటికే 50 గడపలకి ఒక వాలంటీర్ సార్. వాలంటీర్ తరఫున కష్ట సుఖాలకి ఏమంటే ఇప్పుడు పెన్షన్ ఇస్తుంది. పెన్షన్ కష్ట సుఖాల వాళ్ళకి ఇంటింటికి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది సార్. రైస్ 35 కేజీలు పేటీజీకి ఇంటింటికి తీసుకెళ్ళి బండి పెట్టి తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది సార్. దాని వలన జగన్ కన్నా ఇష్టం అనేసి నేను కోరుకుంటున్నాను సార్. మీ ఓటు అయితే కంపల్సరీ అంతా జగన్ పేరు దగ్గరే సార్, ట్రైన్ దగ్గరే వేస్తాం సార్. మరి తప్పదు అది కూడా సార్.
ఓకే, ఇక్కడ కూడా ఉన్నారు. మళ్ళీ ఒకటి సార్ ప్రచారం కూడా చేస్తున్నాం, జగన్ కోసం ప్రచారం కూడా చేస్తున్నాం సార్. అయితే మళ్ళీ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి మంత్రి అవ్వాలని నేను కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఆటోలో ఇంకొంతమంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక చెప్పండి, మనకు రాష్ట్రంలో ఎవరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం విషయంలో అయితే నేను జగన్ అవ్వాలని అనుకుంటున్నామండి. ఎందుకు జగన్ అంటే ఇప్పుడు వేయట్లేదండి జగన్ ఈ రైతు భరోసా ఒకటి, అంటే మెయిన్ ఏజెన్సీలో గిరిజనులకి నేను రైతు భరోసా లాంటిది చక్కగా పెట్టారు. అది ఒకటి గిరిజన ప్రాంతంలో ఈయన వచ్చిన తర్వాత చాలా విలేజ్ లో తారూట్ అవడం కూడా బాగానే అయింది. ఇలాగ మరి రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ జగన్ అన్న ఇది దిగన కానీ ఇలాంటిది మరి మన పేదవాళ్ళకి కొద్దిగా మేలైంది అనుకుంటున్నాను. నేను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటున్నానండి. ఓకే, అమ్మ, మళ్ళీ మనకు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని? జగన్ జగన్కి ఎందుకు కావాలనుకుంటున్నారు? జగన్ అన్న చాలా మంచోడు. మీకు ఏంటి పథకాలు అందాయా? జగన్ అంటే చాలా మంచిది కాబట్టి జగన్ అనే కావాలనుకుంటున్నాను. మీ ఓటు అయితే ఎవరికి ఇస్తారు? జగన్ అనే ఇస్తాం. అమ్మ, మీరు చెప్పండి, ఎవరు మీ ఓటు ఎవరికి? జగన్ కోసం. ఇక్కడైతే కొంతమంది గిరిజన మహిళలు, వారపు సంతకు వచ్చిన మహిళలు ఉన్నారు, వారిని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఇక్కడ మనకు ఒక 10 రోజుల్లో ఎలక్షన్లు వస్తుంది కదా, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. జగన్ రావాలనుకుంటున్నారా? ఎందుకు జగన్ అని? మీకు ఏమైనా పథకాలు అందాయా? జగన్ అమ్మఒడి డబ్బు వస్తుంది, అందరికి బట్టలు ఇస్తుంది, రైతు భరోసా ఇస్తుంది. అయితే మీ ఓటు ఎవరికి వేస్తారు ఇప్పుడు? జగన్కి ఇస్తాం. ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? జగన్. ఇప్పుడు ఒక 20 రోజుల్లో మనకు ఎలక్షన్లు వస్తుంది కదా, మీరు ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? సిపిఎం పార్టీకి ఓటేయాలనుకుంటున్నాం. సిపిఎం పార్టీ కదా, ఎందుకు? ఎందుకంటే అసలు సిపిఎం ఉంటే హక్కులు ఉంటాయనేసి, ఇంకా ఉన్నటువంటి ప్రజలు చాలా జనాలు అభివృద్ధి సరికాక కొందరికైతే రైతు భరోసా కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వీడియో చూసాము, వాళ్ళ గురించి కొన్ని డెవలప్ అవ్వలేదనేసి ప్రభుత్వం అని అనుకుంటున్నాం. కాబట్టి నెక్స్ట్ వచ్చే పార్టీ ఏదైనా సరే మంచిది చూసి వేస్తే మంచిదని ఆలోచిస్తున్నాం. అయితే మీ ఓటు అయితే ఎవరికి వేయబోతున్నారు? సిపిఎంకి ఏదో అని చూస్తున్నాం. ఇక్కడైతే ఇంకో ఆయన ఉన్నారు, మనకు ఇది తప్పేలాలు ఇవన్నీ అమ్ముకుంటున్నారు. ఆయన కూడా ఆయన ఒక అభిప్రాయం అయితే తెలుసుకుందాం. అన్న, మనకు రాష్ట్రంలో మరి త్వరలో మనకు ఒక 20 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది కదా, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? మన అరకు నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు? అలాగండి, మాకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందని, అన్ని రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, అన్ని పెన్షన్ కానీ, రైస్ కానీ అన్ని దాంట్లో అందుబాటులో మాకు ఉండింది. అయితే మీ ఓటు అయితే ఎవరికి అయిపోతున్నారు? వైసీపీలోనే అందరికీ ఇవ్వడానికి మేము ఓపికగానే ఉన్నామండి. ఇక మీ కుటుంబానికి అయితే బాగా లబ్ధి వచ్చింది అయితే? అవును సార్, అలాగుంది. దానికోసమని జగన్మోహన్ రెడ్డికి మా అరకు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కానీ వైసీపీలోని ఇవ్వడానికి మేము ఉన్నామండి. ఓకే ఓకే ఓకే. రోజుల్లో మనకు ఎలక్షన్లు వస్తుంది కదా, మరి మన రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? మన నియోజకవర్గంలో ఎవరు రావాలి? మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? జగన్ ముఖ్యమంత్రి రావాలి. ఇప్పుడైతే ఇక్కడ కొంతమంది యువత ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడు, ఇక్కడ మనకు ఒక 20 రోజుల్లో ఎలక్షన్ రాబోతుంది. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి, మన నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అవ్వాలని మీ ఒక ఒపీనియన్ చెప్పండి. ముఖ్యమంత్రి అంటే మనకి జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకుంటున్నాము. అయితే ఎమ్మెల్యే మన ఏరియా వస్తున్నారు, వెళ్తున్నారు, కానీ జగన్కి ఓటేసి చాలా మంది ఇష్టపడుతున్నారు. అయితే జగన్కి రావాలని జగన్ని రావాలని ఎందుకు జగన్ ముఖ్యమంత్రి కావాలని? అంటే కొంచెం మంచి పనులు చేస్తున్నారు. ఏటెట్ చేశారు మీ కుటుంబానికి? ఏమేమి? మా కుటుంబానికి రైతు భరోసా కొన్ని పథకాలు పడింది, నాకు కూడా కొంచెం ఐడియా లేదు, కాకపోతే బాగా చేస్తున్నారని నా ఒపీనియన్. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. మీ ఓటు అయితే ఎవరికి? జగన్కే. అన్న, మీరు ఏ పార్టీకి ఓటు అయిపోతున్నారు? ఎవరు ముఖ్యమంత్రి కావాలని? జగన్. మీ పథకాలు ఏమైనా వచ్చాయా మీ ఇంటికి?
అన్ని పథకాలు వస్తున్నాయి. ఏటెట్ వస్తుంది? వైఎస్ఆర్ అన్ని వస్తున్నాయి. అయితే మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు? జగన్ అన్నకి. తమ్ముడు నువ్వు చెప్పరాము. జగన్ జగన్ జగన్. ఎందుకు జగన్? అంటే అమ్మఒడి ఇస్తున్నారు, అన్ని కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా. మీ దేవుడు అంశగంధ. అయితే మీ ఓటు ఎవరికి వేస్తా? జగన్కి. ఇప్పుడు అరకులో ఎలక్షన్ జరుగుతుంది కదా, మీరు ఏ పార్టీకి అయితే ఓటు వేయాలనుకుంటున్నారు? ఏ పార్టీ చేస్తాం మరి? ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారు? అది జగన్మోహన్ రెడ్డి. చెప్పు, గట్టిగా చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి కావాలని. జగన్మోహన్ రెడ్డి. మీదే ఏ ఊరు? నా దూడు పుట్టు. ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి.